ఇన్స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గరకొస్తే మొన్న ఒక రెస్టారెంట్ ఓపెనింగ్‌కి బాదం పాలు ఆ! ఓపెనింగ్‌కి ఫస్ట్ డే ఫ్రీ బాదం పాలు అన్నారు. ఇనాగ్రేషన్ డే కోసం. అవును. నెక్స్ట్ డే నుంచి ఆ కస్టమర్ ఎవరైతే ఫ్రీ బాదం పాలు తాగారో వాళ్ళ కస్టమర్స్ మళ్ళీ రిపీట్ అవుతారా? ఆ! నా క్వెషన్ అది. ఓకే. ఇంకోటి కొత్తగా హోటల్ ఓపెనింగ్ గాని, ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ గాని ఒకటి చేశారు. స్టార్టింగే ఇప్పుడు గచ్చిబౌలిలో ఒక రెస్టారెంట్ ఉంది. అది ఇన్‌ఫ్యూజ్ చికెన్. ఆ! వాళ్ళు బీభత్సమైన మార్కెటైజ్ చేశారు. అవును. అందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక 20, 30 మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చారు. అవును. అది ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళ ఇంకొకళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఆలోచించాల. ఆ! తోసిపడేశారు అవును. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని. వాళ్ళకి ప్రమోషన్ భాగం కదా! ఆ! మార్కెటైజ్ భాగమే. అవును. మార్కెటింగ్. ఆ! అది వాళ్ళకి సక్సెస్ అయ్యిద్దా? ఆ! అలాంటి రెస్టారెంట్స్ ఒక చిన్న రెస్టారెంట్స్‌కి తీసుకొచ్చినా గాని 2000, 3000 ఆ! ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో మాట్లాడిచ్చి పుష్ చేసినా గాని నెక్స్ట్ డే కస్టమర్ అనేది వస్తాడా? ఆ! వచ్చిన కస్టమర్ మళ్ళీ రిపీట్ అవుతాడా? ఓకే. నా క్వెషన్ అది. ఓకే. సో, లెట్స్ అండర్‌స్టాండ్. అసలు మొత్తం ఈ ప్రాబ్లమ్ అంతా వచ్చింది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్లనే. మనం ఒక రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది కమింగ్ సూన్ అనగానే నీడే ప్రమోషన్ అని అంటా ఉంటారు. హ్మ్. సరే ఎందుకు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎప్పుడు నీకు అది ఒక రెస్టారెంట్ బాలేదని చెప్పడు. ఎందుకంటే చెప్పలేడు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ రెస్టారెంట్ వస్తున్నాను నువ్వు నాకు పని ఇస్తావు. అరే నా రెస్టారెంట్ ప్రమోట్ చేయరా అని. నువ్వు నాకు పైసలు ఇచ్చేట బకవాస్ అవురా ఈ బకవాస్ ఉందిరా ఈడ బిర్యానీ అంటే నువ్వు ఎందుకు ఒప్పుకుంటావు? నువ్వు ఎందుకు పైసలు ఇస్తావు నాకు? సో, నేను మాత్రం యాస్ ఎన్ ఇన్‌ఫ్లుయెన్సర్ నేను డౌన్ చూపియలేను. అంటిల్ అన్లెస్ నీ దగ్గరకొచ్చి నేను నీకు పైసలిచ్చి నేను తింటే అప్పుడు అరే ఇది బాలేదు ఇక రాకండి అని చెప్తాను గానీ, నేను నీ దగ్గరకొచ్చి నీ దగ్గర పైసలు తీసుకున్నా నేనైతే రాలేను. సో, అందుకే కొంతమంది ఇప్పుడు చాలామంది అరే ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పడం ఇంత బావుంటది దాని తర్వాత ఎందుకు అస్సలు బాలేదు అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే మనీ తీసుకుంటాం కాబట్టి. నౌ సెకండ్ థింగ్ మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే ఫ్రీ ఎందుకు పెడుతున్నారు ఈ మధ్య? ఒకటి ఏంటంటే ఒక ప్లేస్ గాని, ఒక రెస్టారెంట్ గాని, ఒక బిజినెస్ గాని వచ్చినప్పుడు 10 మందికి తెలియాలి. సో, దానికోసం ఏంటంటే కొంచెం హైప్ చేయాలి. ఆ హైప్ చేయడం వల్ల కొంచెం ఏదైనా ప్రమోషన్ ఇవ్వడం వల్ల లెట్స్ సే ఫ్రీ అంటున్నారు. లేకపోతే డిస్కౌంట్ ప్రైజెస్‌లో ఇద్దాం అనుకుంటున్నారు. ఫ్రీ బాదం మిల్క్. అప్పుడేంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఒక 10 మందికి తెలుస్తదనమాట. ఆ 10 మంది అందరు మనోళ్ళు ఇంగ పుగట్లో వచ్చిందని ఇగ ఫినాయిల్ తాగినట్టే అందరు పొలోమని వచ్చి తాగుతారు, తింటారు. అంటే ఒక్కటేంటంటే యాస్ ఎ బ్రాండ్ నువ్వు అందరి కళ్ళలో పడ్డావు. ఎందుకంటే రోజుకి ఎంత లేదన్నా ఒక 10 రెస్టారెంట్లు ఓపెన్ అవుతున్నాయి. ఎన్ని తెలుస్తది? ఇలాంటివి ఏదన్నా ఓవర్ యాక్షన్ పనులు చేస్తదా కానీ తెలీదు. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. రిపీట్ అవుతారా? నో. ఇప్పుడు రిపీట్ అవుతారా అని ఎప్పుడొస్తదంటే ఫ్రీగా వచ్చినప్పుడు వస్తాడు. అదే పైసలు పెట్టాలి అంటే అరే నాకు అంటే ఆ అఫోర్డబిలిటీ ఉందా? అంటే నాకు కావాల్సిన ప్రైజింగ్‌లోనే ఉందా? టేస్ట్ బావుందా? ఈ 2 అంటే ఇంకా హాస్పిటాలిటీ బావుందా? అంటే వాడు మంచిగా ట్రీట్ చేస్తున్నాడు అంటే కంపల్సరీ ఎళ్తారు. లేదు ఉట్టిగా హైప్ చేసి ఆడ పెద్ద సీన్ లేదు, టేస్ట్ లేదు, ప్రైజ్ ఏమో ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు రామేశ్వరం కేఫేకి అదే ప్రాబ్లమ్ అయింది. ఒక దోస రూ. 180 అంటే రావడానికి అంత హైప్ చేసాడు. కానీ దాని తర్వాత ఏమైంది? రూ. 180 దోస ఆడ పోయి ఏం తింటావు? ఆడ 4 దోసలొస్తాయి బయట అనే టాక్ వచ్చింది. అవును. ఈవెన్ కొన్ని రివ్యూస్ కూడా చూసా. ఆ! మీకు ఫుడ్ కోన్‌కి అని ఒక ఆ! అమ్మాయి ఇలా కొంచెం ఫ్యాట్‌గా ఉంటారు ఆ అమ్మాయి. హిందీలో ప్రమోట్ చేస్తారు ఫుడ్ ఇదే. ఆ! ఆ అమ్మాయి ఏం చేశారంటే రామేశ్వరం దగ్గరికెళ్ళి మన హైదరాబాద్ రామేశ్వరం ఆ! దగ్గరికెళ్ళి ఎలా ఉంది టేస్ట్ అంటే ఏం బాలేదు. జస్ట్ హైప్ ఒక్కటే. ఆ! అక్కడ నచ్చింది ఏంట్రా అంటే కాఫీ. కాఫీ. అబ్బా! అక్కడ కాఫీ ఉంటది. చాలా బావుంటది. అదే చెప్తా. ఇప్పుడు అంటే ఇప్పుడు తను నా ఫ్రెండే యాక్చువల్లీ. సో, ఓకే. ఇప్పుడు మనం ప్రమోషన్‌కొచ్చిందంటే ఆ మాట అనలేదు. తనంత తాను పైసలు పెట్టి చెప్పింది కాబట్టి బాలేదని చెప్పగలుగుతుంది. అమ్మాయి చెప్పడంతో పాటు వేరే వచ్చిన కస్టమర్స్‌తో రివ్యూ తీసుకొని అప్‌లోడ్ చేశారు అమ్మాయి. ఓకే. వాళ్ళు చెప్పిందేంటి? ఆ! టిఫిన్ అయితే బాలేదు. కాఫీ ఒక్కటే బాగుంది. ఫిల్టర్ కాఫీ సంథింగ్ గ్లాస్‌లో ఏసి స్టీల్ గ్లాస్ సంథింగ్ ఏసారు. అదొకటే. అదే చెప్తున్నాను కదా! ఇప్పుడు మనం ప్రమోషన్‌కెళ్ళి ఏదైనా రెస్టారెంట్ దగ్గర పైసలు తీసుకొని ఈ ఫుడ్ బాగుందని అక్కడ చెప్పలేం. బాలేదు అని చెప్పలేం. మనం పైసలు తీసుకొని చెప్పేటోళ్ళు మాత్రము అరే! ఓకే. బాలేదు. ఇది బాలేదు. సో, చూసుకొని రండి. చాలా ఎక్స్‌పెన్సివ్ ఉందని చెప్పగలుగుతాం. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్. మరీ ఉన్నదాన్ని కూడా అరే! సూపర్ ఉంది. నార్మల్ ఉందని సూపర్ ఉంది అంటే ఇది పిచ్చి. ఇది ఇప్పుడు జనాలకి. ఏంటంటే ఇప్పుడు అదొక పెద్ద ఈజీ మనీ అయిపోయింది చాలా మందికి. ఒక రెస్టారెంట్‌కెళ్తే ఎంత లేదన్నా 6,000-10,000 వస్తది. మీ డిమాండ్ బట్టి రూ. 1,00,000 కూడా డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒక ఆదాయం అయిపోయింది అందరికి. ఆదాయం అయిపోయేసరికి రెస్టారెంట్ వాళ్ళు ఏమనుకుంటారు, అరే వీళ్ళు వచ్చేస్తే నా దగ్గర బిజినెస్ వచ్చేస్తదేమో అనుకుంటారు. అది రాదు. ఎందుకు అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మార్కెటింగ్ టెక్నిక్. అండ్ నీ దగ్గర జనాలకి రావాలి అంటే ఒక మార్కెట్ చేస్తే సరిపోదు. నీ దగ్గర సర్వర్స్ బాగున్నారా? నీ టేస్ట్ బాగుందా? నీ ప్రైజింగ్ బాగుందా? నీ నీట్‌నెస్ ఉందా? ఇవన్నీ చేస్తూ అప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెట్ చేస్తే వస్తారు. అది కూడా ఒకటే అందరూ ఏం చేస్తారు? ఒక మంత్ చేస్తారు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెట్ ఒకటేసారి 20 మందిని పిలుచుకొస్తారు. ఏం చేసుకుంటే ఒకటేసారి 20 మందిని? అంటే ఈ నెల 20 మందిని పిలిచా కాబట్టి ఒక 1000 మంది వచ్చారు.
నెక్స్ట్ మంత్ వదిలేకపోతే ఎంత వస్తారు 100 వస్తారు. సో ఎప్పుడు ఒక ఓనర్ కూడా ఒకటేసారి కొట్టద్దు. ఈ మొత్తం 12 మంత్స్ అనుకుంటే ముగ్గురిని జనవరిలో, ముగ్గురిని ఫిబ్రవరిలో, ముగ్గురిని మార్చ్లో అలా స్ప్రెడ్ అవుట్ చేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు అంటారా? వీక్లీ మంత్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. వీక్లీ మంత్స్ పెట్టుకొని ఒక్కొక్క వీడియో పెట్టుకున్నా బోచ్చడ్ అయిపోతుంది. అండ్ వాటి ఒక్కరి మీద డిపెండ్ కాకూడదు. ఎందుకు అంటే వాళ్ళు లేకపోతే నీ బిజినెస్ నడవాలి కదా. నడవాలన్నప్పుడు అది ఒక్కటే ఉంటే సరిపోదు కదా. నీ ప్రైసింగ్ కరెక్ట్ ఉండాలి, నీ టేస్ట్ బాగుండాలి, ఇవి. అండ్ ఇక్కడ నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తుంది, అప్పుడు జనాలు వస్తారు. అండ్ ఇంకో పెద్ద విషయం మర్చిపోయేది ఏంటి అంటే, లెట్స్ సే నాకు వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ వ్యూస్ తెలుగు మంది ఎక్కడెక్కడ ఉంటారు? తెలంగాణలో ఉంటారు, ఆంధ్రాలో ఉంటారు, మొత్తం ఎక్కడెక్కడి నుంచో ఉంటారు. నీ రెస్టారెంట్కి వచ్చేది ఎక్కడి నుంచి వస్తారు? అనంతపురం నుంచి వస్తారు, రాజమండ్రి నుంచి వస్తారు. చూసేవాడు రాజమండ్రి నుంచి కూడా చూసి లైక్ కొడతాడు. కానీ వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మా అంటే 5-10 కిలోమీటర్ల దూరంలో నుంచి వాళ్ళే వస్తారు, అంతేనా? సో ఇంత వ్యూస్ వచ్చినా అంతమంది రారు. అందుకే ఏం చేయాలి? వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ సంథింగ్ దట్ మనం పని చేయాలి. అంటే నువ్వు తిన్నాక నీకు మంచిగా అనిపిస్తే నీ ఫ్రెండ్కి చెప్తావు. నీ ఫ్రెండ్ ఎక్కడ ఉంటాడు? ఆ చుట్టుపక్కలలోనే ఉంటాడు కదా. సో దాని మీద ఎక్కువ వర్క్ చేయండి. ఇది పెట్టుకోవాలి. కానీ కంపల్సరీ వర్డ్ ఆఫ్ మౌత్ రావాలి అంటే వాడికి ఎక్స్పీరియన్స్ బాగుండాలి, ఫుడ్ టేస్ట్ బాగుండాలి, అన్నీ బాగుంటేనే అరే ఇది బాగుందిరా నెక్స్ట్ టైం వద్దామరా అన్నవా అంటాడు. పక్కన మీ ఫ్రెండ్ కూడా చెప్తే అరే ఇక్కడ బాగుంది, ఇక్కడ ట్రై చేయరా అని చెప్తాం. అదొకటి. ఇంకోటి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, స్విగ్గీ జొమాటోలో ఒక లెక్క గూగుల్ ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ ఉంటుంది. దాన్ని మర్చిపోయారు అసలు జనాలందరూ. కానీ ఇప్పటికీ నువ్వు ఏమైనా తినాలి అనుకుంటే ఎక్కడ వెతుకుతావు? గూగుల్లో వెతుకుతావు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఒక లెక్క అవుతే గూగుల్ మై బిజినెస్ దాని మీద పనిచేయండి. నువ్వు ఎలా వెతుకుతావు? సరే భయ్, నువ్వు కొత్త ఏరియాకి వెళ్ళావు, అప్పుడు ఏం చేస్తావు? బిర్యానీ నియర్ మీ అని కొడతావా? సో ఆ బిర్యానీ నియర్ మీ ఉన్నప్పుడు నీ రెస్టారెంట్ పైకి రావాలి. అంటే ఎలా వస్తుంది? ఒక 10 మందితోటి బిర్యానీ గురించి నువ్వు ఒక రివ్యూ రాపిస్తే నీ రెస్టారెంట్ పైకి వస్తుంది అనమాట. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈజ్ వన్ టెక్నిక్, బట్ వేరే టెక్నిక్స్ మర్చిపోకండి, వదిలేయకండి. అండ్ ఈ ఒక్కదాని మీద డిపెండ్ కాకండి, సంకన అయిపోతారు మొత్తం. నేను చెప్తున్నాను, అన్నీ చేసుకుంటూ నీ సొంతంగా నీ ఫుడ్ బాగుండాలి, నీ సర్వింగ్ బాగుండాలి, అన్నీ బాగుంటేనే నడుస్తుంది. అండ్ రెస్టారెంట్ ఇండస్ట్రీలో మనం ఫ్రెండ్స్ అందరూ కూర్చొని అరే మనం కూడా పెట్టేద్దాం అనుకుంటాం, కానీ చాలా కష్టం జాబు. ఇక్కడేమో ఐటీలో ఏమో 8 గంటలు ఏసీలో కూర్చొని చేసుకుంటావు, కానీ ఇక్కడ 18 గంటలు 16 గంటలు నువ్వే క్లీనింగ్ చేసుకోవాలి, నువ్వే అన్ని తెచ్చుకోవాలి, అన్నీ నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. 18 గంటలు పని చేయాలి. ఈసీ జాబ్ అయితే కాదు.